అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా బావ నాకే సొంతం. 27వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అది చూడరా నీకోసం అని ఇప్పటిదాకా ఆగింది. నా బావ ఎప్పుడొస్తే అప్పుడే నాకు ముహూర్తం అని చెప్తోందని సురేఖ గారు చెప్తారు. అతడు తెచ్చిన పూలు ఆమె జడలో పెట్టి, ఆమెను పూర్తిగా రెడీ చేసి, ఆమె నుదుటి మీద ముద్దిచ్చి, ఇప్పుడు సూపర్ అని చెప్తాడు. ఆమెను తీసుకుని వెళ్తారు. అందరూ ఆమె కోసం ఎదురు చూస్తుంటే, ముందు నా బావని నాకు చందనం రాయాలని పంతం పడుతుంది వైష్ణవి. ఆమె కోరిక మేరకు అర్జునే ఆమెకు పసుపు రాసి, గాజులు వేసి, అక్షింతలు వేశాడు. ఒక క్షణం అతని కళ్ళ ముందే తిరిగిన తన మరదలు ఇంత పెద్దదై ఇప్పుడు తన బిడ్డకు అమ్మయిందని అనిపించగానే ఎంతగానో నచ్చేస్తుంది. అందరి ముందే ఆమె నుదుటి మీద ముద్దిచ్చి థ్యాంక్స్ అని చెప్తాడు అర్జున్. సంతోషం నిండిన కళ్ళతో అతన్నే చూస్తూ ఉంటుంది వైషు. ఆ మధుర క్షణాన్ని ఫోటోలో బంధిస్తారు. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉంటే అందరికీ కనుల పండుగగా ఉంటుంది. అర్జున్ తర్వాత అందరూ వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు. వచ్చిన వారందరూ ఆమెను దీవించి వెళ్తారు. నెలలు కాస్త రోజులు అవుతాయి. ఏ క్షణమైనా డెలివరీ అవ్వొచ్చు అని డాక్టర్ లాస్ట్ చెకప్లో చెప్పారు. ఇక అర్జున్ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకొని ఊరిలో ఆమె దగ్గరే ఉంటాడు. బాగా ఇంపార్టెంట్ అయితేనే వెళ్ళి వస్తున్నాడు. అబ్బా ఇప్పుడే వెళ్ళాలా అర్జున్, అది చూడు అలిగి కూర్చుందని సుభద్ర గారు అంటుంటే, అమ్మ ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, ఇంటికి కూడా వెళ్ళను, డైరెక్ట్గా ఆఫీసే, మళ్ళీ ఇక్కడికే అని లగేజ్ని సర్దుతాడు. ఆమె రాకముందే వెళ్దామని బయలుదేరబోతూ ఉంటే ఆమె ఎదురుగా వస్తుంది. ఆమెను చూసి, దెయ్యం ప్లీజే త్వరగా వచ్చేస్తాను, ఇలా అలగకు అని బ్రతిమలాడతాడు అర్జున్. సరేలే, ఇంపార్టెంట్ కాకపోతే వెళ్ళవు కదా నువ్వు, వెళ్లులే అని అతన్ని పంపుతుంది. నా బంగారంవే నువ్వు అని ఆమె నుదుటిన ముద్దిచ్చి వెళ్తాడు అర్జున్. అసలు అతన్ని పంపాలనే లేదు ఆమెకి, కానీ తప్పలేదు. ఆమె గదిలోకి వెళ్తుంటే, పైకి వద్దు వైషు, కిందే ఉండు అని సురేఖ గారు చెప్తున్నా కూడా వినకుండా, లేదు నేను బావ రూంలోనే ఉంటాను, ఎక్కగలుగుతున్నానుగా, పర్వాలేదులే అంటూ మెల్లిగా వెళ్తానులే అని చెప్పి వెళ్తుంది. సరే జాగ్రత్త, ఏం కావాలన్నా పిలువు, పరుగున దిగకు అని చెప్తారావిడ. అలాగే అత్త అని మెల్లిగా వెళ్తుంది. ఆ రూంలో గత కొన్ని రోజులుగా ఎన్ని మెమొరీస్ వాళ్ళిద్దరివి పోగయ్యాయి. ఆమె అతన్ని ఎంతగా ఆడుకోవాలో ఆడుకుంది. ఈ కొన్ని నెలల్లో అవన్నీ గుర్తొస్తే నవ్వు ఆగదు ఆమెకి. అతని షర్ట్ తీసి అది తడుముతూ వేసుకుంటుంది. కారులో వెళ్తున్న అర్జున్ మనసు ఎందుకో అసలు బాలేదు. త్వరగా వచ్చేయ్ బావా, నువ్వు లేకుండా నేను డెలివరీకి కూడా వెళ్ళను అని అన్న ఆమె మాటలు అతనికి గుర్తొచ్చి, ఎందుకో అతనికి అసలు వెళ్ళాలని అనిపించక వెనక్కి తిప్పేస్తాడు కార్ని. అరగంటలో ఇంటి ముందు ఆగుతుంది కార్. కానీ ఇంటి ముందు ఒక్క కారు కూడా లేకపోవడంతో కంగారు పడిపోతాడు. పరుగున లోపలికి వెళ్తే ఎవరూ కూడా కనిపించరు. వైషు అని అరుస్తూనే పైకి వెళ్ళబోతుంటే ఆ స్టెప్స్ మీద బ్లడ్ స్ట్రెయిన్స్ కనిపిస్తాయి. అది చూడగానే కంగారు పెరిగిపోతుంది. వెంటనే రఘు గారికి కాల్ చేస్తాడు అర్జున్. ఆయన లిఫ్ట్ చేసి, నీకే చేయబోతున్నాను అర్జున్, వెంటనే హాస్పిటల్కి వచ్చేయ్ అని అంటూ కాల్ కట్ చేస్తారు. అర్జున్ వెంటనే హాస్పిటల్కి వెళ్తాడు. అంతలోనే మళ్ళీ కాల్ వస్తుంది. అది లిఫ్ట్ చేసి హలో అంటాడు. అతని గొంతులో వణుకు చెప్తుంది అతని కంగారు ఎంతనో. హాస్పిటల్కి రా అర్జున్. ఇది అసలు మాట వినడం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నొప్పి ఓర్చుకుంది. తర్వాత భరించలేక కిందకి వస్తూ పడిపోబోతే పట్టుకున్నాం. నువ్వు వస్తేనే లోపలికి వెళ్తాను అని గోల. డాక్టర్ వెంటనే డెలివరీ అవుతుంది అని చెప్పారంటూ కల్పన గారు ఏడుస్తూ చెప్తారు. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తున్నా అత్త అని మొబైల్ ఆన్లోనే ఉంచి మాట్లాడుతూనే స్పీడ్గా హాస్పిటల్ ముందుకు వెళ్తాడు అర్జున్. పరుగున ఐసీయూకి వెళ్తే అక్కడ బయటే బెడ్ మీద ఉండి గోల చేస్తున్న వైష్ణవిని చూసి కోపంగా డాక్టర్ తీసుకెళ్ళనని ఆమెతో పాటుగా వెళ్తాడు. ఆమె చేయి పట్టుకొని, ఏం కాదు వైషు అని అంటూ ఆమెని లోపలికి తీసుకెళ్తాడు. డాక్టర్స్ వాళ్ళ పనిలో వాళ్ళుంటే అర్జున్ ఆమె తల దగ్గర కూర్చొని, ఏంట్రా ఈ పంతం, నేను వచ్చేదాకా ఇలా గోల చేస్తూ ఉంటే ఎలా చెప్పు అని అంటాడు. ఏవో మళ్ళీ నిన్ను చూడనేమో అని భయమేసింది బావా, బాగా నొప్పిగా ఉంది అని ఏడుస్తుంటుంది. ఆమె గడ్డం పట్టుకొని తల తనకి ఆనించుకొని, కొంచెం ఓర్చుకోరా, అయిపోతుంది అని అంటూ ఆమెను ఓదారుస్తాడు. ఒక తల్లి ప్రసవం ఇంత కష్టమైనదో అని ఆమె పురిటి నొప్పులు చూస్తేనే అర్థమవుతుంది అర్జున్కి. బావా నా వల్ల కావడం లేదని అర్జున్ షర్ట్ పట్టుకొని ఏడుస్తున్న వైషు పడుతున్న కష్టం చూసి అర్జున్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఆమె పరిస్థితి చూస్తుంటే అర్జున్ గుండె తరుక్కుపోతుంది. ఒక 10 నిమిషాలకి ఆ అని అంటూ పెద్దగా అరిచిన వైషు అరుపుతో పాటు క్యారన్ అనే ఏడుపు కూడా వినిపిస్తుంది. కానీ అది పట్టించుకునే స్థితిలో ఇద్దరూ లేరు. వైషు స్పృహ తప్పుతుంది. ఆమెను అలా చూసిన అర్జున్కి దడ పుడుతుంది. వైషు, దెయ్యం లేవే అని ఆమెను ఊపేస్తుంటాడు. అతని అరుపులు చూసిన డాక్టర్, బాబు తను లేస్తుంది, ఏమీ కాలేదు, కంగారు పడకు, బ్లడ్ ఎక్కువగా పోయింది, బ్లడ్ ఇస్తున్నామని చెప్తుంది డాక్టర్.
ఎప్పుడు లేస్తుందని అడుగుతాడు అర్జున్. ఏం కాలేదు మిస్టర్, షీ ఈజ్ ఓకే. కాస్త స్పృహ తప్పింది. ఒక 10 నిమిషాల్లో లేస్తుందని బేబీని ఇవ్వబోతే ఆమె లేచాకే ఇద్దరం కలిసే చూస్తామని ఆమెనే చూస్తూ ఉంటాడు. అతడి ప్రేమకి నవ్వుకొని బేబీని క్లినిక్కి పంపిస్తారు. మెల్లిగా తెరుస్తున్న కళ్ళని చూసి వైషు అని ఆమె ముఖం పట్టుకొని ఆమెనే చూస్తుంటాడు. బావా అని నవ్వుతూ అతన్ని చూసి ఆమెకేం కాలేదు అనే చిన్న నిట్టూర్పు అతనిలో. అది చూసి నాకేం కాలేదు, బానే ఉన్నాను బావా అని బేబీ ఏది అని అడుగుతుంది. అసలెవరు పుట్టారు, పాపనా బాబా అని ఓపిక లేకపోయినా ఆత్రంగా అడుగుతుంది. ఏమో తెలీదని చెప్తాడు. అదేంటి నువ్వు చూడలేదా అని అడిగితే లేదు చూడలేదని అంటాడు. అదే సర్జరీ అయితే ఇంకేం చేసేవాడో మీ ఆయన, ఇంతగా ప్రేమించే హస్బెండ్ దొరికాడు నీకు, లక్కీ నువ్వు అని అంటారు. వైష్ణవిని చూసి లోపలికి వచ్చిన డాక్టర్ థ్యాంక్స్ డాక్టర్ అని అంటూ బాబుని అర్జున్ని మార్చి మార్చి చూస్తుంది వైషు. ఇద్దరూ కలిసి బాబుకి ముద్దు ఇస్తారు. ఆ డాక్టర్స్ నర్స్ బాబుని తీసుకొని వెళ్ళిపోతారు అందరికీ చూపించాలని. తనకేం కాలేదు, మీరు ఒక్కరే ఉండండి అని చెప్పి వెళ్ళిపోతుంది. డాక్టర్ అర్జున్ని అలాగే చూస్తూ ఉంటే ఏంటి అని కళ్ళతోనే అడుగుతాడు. ఇలా రా అని అంటూ అర్జున్ని దగ్గరికి పిలుస్తుంది వైష్ణవి. కాస్త వంగిన అతని పెదవులకి టక్కున ముద్దిచ్చి లవ్ యూ బావా అంటుంది. నేను చెప్పాలి నీకు థ్యాంక్స్ అని. ఆమె ఆపిన ముద్దుని కొనసాగించి వదులుతాడు. వాటర్ తాగు, నీ లిప్స్ ఏంటి ఇలా డ్రై అయిపోయాయని ఎండిపోయిన ఆమె పెదాలు చూసి అడుగుతాడు. లేదు, ఇప్పుడు ఇలాగే ఉంటుంది, బాడీ అంతా డ్రైగా, తగ్గిపోతుందిలే బావా అని అందరినీ పిలువంటుంది. ఓకే, నేను ఉన్నా వెయిట్ చేయడానికి, ఏం పర్వాలేదులే బావా. ఈలోగా అందరూ వచ్చి వైషు నుదుటి మీద ముద్దిచ్చి మనవణ్ణి ఇచ్చిన ఆమెను మెచ్చుకుంటారు. అందరూ బాబు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడని డిబేట్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళని పట్టించుకోకుండా నీకెలా ఉంది, పెయిన్స్ ఉన్నాయా అని అడుగుతాడు అర్జున్. ఉన్నాయి బావా, కడుపు అంతా కెలికేసినట్టుగా ఉంది, కదలలేకున్నా అని చెప్తుంది ఇంకాస్త బాధగా. నువ్విలా ఉంటే ఎలా అని వెళ్ళి డాక్టర్ని పిలిచి 100 ప్రశ్నలు వేస్తాడు. ఏమీ కాదు మిస్టర్, తనకు కాస్త పెయిన్స్ ఉంటాయి, 1 డేలో రిలీఫ్ ఉంటుంది, రేపు డిశ్చార్జ్ చేసేస్తాను అని చెప్తారు డాక్టర్ గారు. డాక్టర్ పెయిన్స్ తగ్గేలా ఏదో ఒక మెడిసిన్ ఇవ్వండి అని అడుగుతాడు అర్జున్. హలో మిస్టర్, తనకి నార్మల్ డెలివరీ అయ్యింది, ఇవేం పెద్ద నొప్పులు కాదని డాక్టర్ నవ్వుతూ చెప్తారు. దగ్గరికి జరిగి ఏమైనా కావాలా, సైడ్కి తిరుగుతావా అని అడిగితే హా అని తలూపుతుంది. ఆమెను మెల్లిగా ఒక పక్కకు తిప్పుతాడు అర్జున్. ఆమె ఎదురుగా కూర్చొని ఆమె చేయి పట్టుకొని ఇప్పుడు ఓకేనా అని అడుగుతాడు. హా అని తలూపి బాబుతో ఆడుతున్న అందరినీ చూస్తుంది వైషు. సుభద్ర గారు బాబుని తెచ్చి వైష్ణవి పక్కన పడుకోబెట్టి పాలు ఇవ్వాలి, నువ్వు కాసేపు బయటికి వెళ్ళి మనవడా అంటారు. నేనుంటానని అర్జున్ చెప్తే బాబా వెళ్ళు అని అతన్ని పంపేసి ఆమెకి ఎలాగో చెప్తూ పాలుని ఇప్పించేస్తుంది. సుభద్ర గారు చెప్పినట్టే పాలు పడుతుంది. ఆత్రం ఆగక అర్జున్ మళ్ళీ లోపలికి వచ్చేస్తాడు. ఆమెను అలా చూస్తూ అక్కడే ఆగిపోతాడు. బాబు తల నిమురుతూ తననే చూస్తున్న వైషు చాలా ముద్దుగా ఉంది. ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది పాశం, అసలు తల్లి తండ్రి బిడ్డ అని పేగుబంధం ఒక ఆడదాని జీవితాన్ని మార్చేస్తుంది. డోర్ కానుకొని అలాగే చూస్తుంటాడు ఇద్దరిని. మొదటిసారి కలిసిన తల్లి కొడుకుల్ని కలిపి ఒక పిక్ కూడా తీసుకుంటాడు. కాసేపటికి బాబుని ఉయ్యాల్లో వేస్తారు సుభద్ర గారు. ఆమె సరిగ్గా పడుకుంటుంది. మెడిసిన్స్ ఇంజెక్షన్స్ వల్ల త్వరగా నిద్రపోతుంది. మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారు. ఇంటికి వెళ్ళాక సుభద్ర గారి స్ట్రిక్ట్ రూల్స్కి వైషు నామరూపాలు మారిపోతాయి. పొట్టకి గట్టిగా గుడ్డ కట్టేస్తుంది. చెవులకి దూది పెట్టి మఫ్లర్ కడుతుంది. అవన్నీ మంచివే అని కల్పన గారు సురేఖ గారు కూడా వద్దు అనరు. అన్నం సరిగ్గా తినని వైషుని చూసి ఏమైందిరా అంటే బావా ఇదిగో ఈ కట్టు బాగా నొప్పిగా ఉంది, అమ్మమ్మ ఊరుకోవడం లేదు, అందుకే ఏం తినాలని లేదు అంటుంది. సరే నువ్వు తినే, లోపలికి వెళ్ళాక నేను తీస్తాను అని చెప్తాడు. నిజమా అని అందంగా అడుగుతుంది. నిజం అని అంటూ కళ్ళార్పుతాడు. ఆమె సంతోషంగా తినేసి రూమ్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన అర్జున్ ఎదురుగా వెయిట్ చేస్తూ ఉన్న వైషుని చూసి దగ్గరికి వెళ్ళి ఆమె నడుముకు కట్టిన కట్టు విప్పేస్తాడు. పాపం అచ్చు పడుతుంది. అది చూసి ఏంటే ఇంత గట్టిగా కట్టింది, ఎలా ఉన్నావు అసలు అని అంటూ ఆమెను గట్టిగా హత్తుకుంటాడు. పర్లేదు బావా, కాస్త అలవాటయ్యింది, కానీ తినేటప్పుడు కాస్త లూజ్ ఉంటే బెస్ట్ అంతే అంటుంది. నేను మాట్లాడతానని వెళ్ళి సుభద్ర గారితో తగువుకు దిగుతాడు. నాయనమ్మ ఏంటిది, ఇంత గట్టిగా కడితే దానికి ఎంత పెయిన్ ఉంటుంది అని అడుగుతూ ఉంటే వైషు భయంగానే ఆమెను చూస్తుంది. అర్జున్ భుజం చాటున దాక్కొని ఇప్పుడు అలాగే ఉంటుంది అర్జున్, కానీ కొన్ని రోజులు పోతే దానికే మంచిదని నాయనమ్మ చెప్తే ఏంటి ఇంత గట్టిగానా అని ఆమె నడుము మీద ఉన్న వాతల్ని చూపిస్తాడు. ఏంటివి అని ఆమె నడుముని చూసి ఇంత టైట్గా నేను కట్టలేదు కదా అని ఆవిడంటే అది ఇందాక నేను తీస్తున్నాను అనుకొని అమ్మ కట్టిందని చెప్తుంది వైషు. అర్జున్ కల్పన గారి వైపు చూస్తాడు. ఆవిడ ఈసారి కాస్త లూజ్గా కట్టి చూసావా, పెళ్ళే చేసుకుని అన్నవాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అని నవ్వుతుంది. అర్జున్ అతి జాగ్రత్తను చూసి మనసులో ఎంతగా మురిసిపోతుందో వైషు. నిజమే అమ్మమ్మ, బావ నాకు దక్కడం నా అదృష్టం అని చెప్తుంది. సరే ఇంతకీ ఆ పిల్ల ఏమైంది అని అడుగుతారు. ఏ పిల్ల నాయనమ్మ, అదే నీ బావని కాకుండా చేయబోయిందే అది. తెలియదమ్మమ్మ,
కనిపించలేదు. ఏమోలే అది చెడ్డది అవ్వడమే మంచిదైంది. లేదంటే నీ బావ నీకు దక్కేవాడే కాదు అని వెళ్తుంది. నిజమే. మేఘన చెడ్డది కాకపోతే ఆమె అక్కడ ఉండేదే కాదు. ఒంటరిగా ఎక్కడో ఉండేది. ఈ బిడ్డ తనకు పుట్టేవాడే కాదు. ఆ ఆలోచన రాగానే బాబు అని పరుగున వెళ్తుంది. వాడిని ఎత్తుకొని ఏడుస్తుంది. ఆమె ఏడుపు చూసి వాడు ఏడుపు అందుకుంటాడు. అందరూ ఆమె చుట్టూ ముడతారు. ఆమె కన్నీళ్లు దాచేస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నాడు? అని రఘుగారు, హేమచంద్ర గారు కంగారుగా వాడిని ఎత్తుకుంటుంటే అది ఏమైందో తెలియదని చెప్తుంది. అర్జున్‌కి అర్థమైంది ఆమె ఏడ్చిందని. సరే కంగారు పడకని బాబుని అందరూ కూడా ఆడిస్తారు. అర్జున్ వైష్ణవి పక్కనే కూర్చొని ఏమైందని అడిగితే ఏం లేదని రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఆమె వెనుకే అర్జున్ కూడా వెళ్తే ఏమైందని కోపంగా అడుగుతాడు అర్జున్. ఈసారి ఏం లేదు బావ. మేఘన చెడ్డది కాబట్టే నేను ఇంత చేయడం కరెక్ట్. లేదంటే నా ప్రేమను వదిలేయాల్సిందే కదా బావ. వైషు ఏంటిది? చెప్పు బావ అని అడుగుతుంది. కాదు వైషు. తను చెడ్డదా మంచిదా అని పక్కన పెడితే నేను మాత్రం నిన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశానురా తెలుసు బావా అని అతన్ని చుట్టుకుంటే ఎందుకు ఇప్పుడు ఈ ఆలోచన నీకు? ఏం లేదు. మేఘన మంచిదైతే నీకు నేను పూర్తిగా దూరం అయిపోయిందని అనిపించింది అంతే. పద్దాకా ఈ బుర్రలో ఏదో ఒక ఆలోచనేనా? అదేం లేదు బావా. సరిపో నేను రేపు సిటీకి వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండి ఇలాగే ఆలోచిస్తూ ఉండని చెప్తాడు. బావా ఏంటిది? అప్పుడే వెళ్ళాలా? కొన్ని డేస్ ఉంటే నేను వస్తాను కదా అని చెప్తుంది. లేదు వర్క్ ఉంది వెళ్ళాలిరా. సర్లే వెళ్ళు అని చెప్తుంది దిగులుగా. మళ్ళీ సాటర్డే వస్తానని అనగానే నిజంగా వస్తావుగా? వస్తాను. సరే వెళ్ళిరా అని చెప్తుంది. ఆ రోజు అందరూ కూర్చొని భోజనం చేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్తారు. అర్జున్‌కి వారానికి సరిపోను అన్నీ ప్యాక్ చేస్తారు. ఇన్ని దేనికి? వారంలో మళ్ళీ వస్తానుగా అని అంటున్నా వినకుండా లేదు బావ ఇవి వారానికి పెట్టిందని అన్నీ సర్దేస్తుంది. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు వైషు? లే కూర్చో ఇలా. నేను లేనని పనులు చేస్తే ఊరుకోను. నీ పని తినడం వాడిని చూసుకోవడమే అంటాడు. సరే బావ అని వాడిని ఎత్తుకొని నాన్న ఊరు వెళ్తున్నాడురా. మళ్ళీ సాటర్డే దాకా రాడు. మిస్ యూ చెప్పు అని అంటుంది. నవ్వుతాడు అర్జున్. అన్నీ సర్దేసి వాళ్ళ రూమ్ ఖాళీ చేసి వెళ్తారు పెద్దవాళ్ళు. పాలు పట్టేసి పడుకోబెట్టిన వైషుని చుట్టుకొని నువ్వు మిస్ అవ్వవా నన్ను అని అడుగుతాడు. నేనైతే ఏంటి? అవ్వకుంటే ఏంటి? దెయ్యం ఏంటి ఆ మాటలు? నాకు బాధగా ఉంది బావ. మరి ఉండిపోనా? వద్దులే వెళ్ళు. వర్క్ ఉందిగా. అరే ఇలా డల్‌గా ఉంటే వెళ్ళలేను. సరే బాగానే ఉన్నా అని అతని వైపు తిరిగి చెప్తుంది. అయితే నాకు ఈ వారానికి సరిపడా అన్నీ ఇచ్చేయి. పచ్చడి, స్నాక్స్ 2 రోజులకి కర్రీస్ అన్నీ చేసేసాం కదా బావ. అన్నీ పెట్టాను కదా అని వెళ్తున్న ఆమెను ఆపి అది కాదే ముద్దు అని అంటుంటే బావ వదులు. అవి ముందే ఇవ్వడం కుదరదు. ఏ రోజు ఆ రోజు తీసుకోవాలి. వెళ్తున్నావు కాబట్టి కట్. ఇది అన్యాయం అని ఆమె నడుము పట్టి లాక్కుంటాడు. ఎందుకు అన్యాయం? నువ్వు ఈరోజు కనిపించావని రోజూ కనిపించవుగా నాకు. లాజిక్కే. కానీ గుర్తుంటుందిగా నాకిదంతా. నాకు ఉండదు. అయితే డైలీ సర్వీస్ చెయ్యనా అని ఆమె బుగ్గ మీద వేలుతో రాస్తాడు. కథ ఇంకా ఉంది. మరి మొత్తానికి వైషు అర్జున్ల ప్రేమ మరొక మెట్టు ఎక్కింది. వైషు అర్జున్లిద్దరూ కూడా తల్లిదండ్రులయ్యారు. మరి వీళ్ళ జీవితం కలకాలం ఇలాగే ఉంటుందా? లేదా ఆ మేఘన మళ్ళీ వీళ్ళ మధ్యలోకి వస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.